ఈ మధ్య కొందరు వ్యక్తులు పెళ్ళై పిల్లలున్నా కూడా పరాయి వాళ్లపై మోజుపడి కోరికలు తీర్చుకుంటున్నారు. ఇదేంటని కట్టుకున్న వాళ్ళు ప్రశ్నిస్తే చివరికి చంపడానికి కూడా వెనుకట్టం లేదు. ఇలాంటి ఘటనలు రోజుకొక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇంకొందరు మాత్రం ఇంట్లో భార్యలుండగా సెకండ్ సెటప్ మరో కుంపటి పెట్టుకుని పెళ్ళం కళ్ళు కప్పి చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి మరో మహిళతో షాపింగ్ మాల్లో ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇంతేకాదు ఇదేంటని ఇద్దరిని కడిగి పారేసింది. దీంతో వారికి ఏం చెప్పాలో తెలియక నోట్లో నీళ్లు నములుతూ తెల్లమొహాలేశారు. తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. శ్యామ్ సుందర్ అనే వ్యక్తి 14 ఏళ్ల కిందట ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొన్నాళ్ళకి వీరికి పిల్లలు కూడా జన్మించారు. అయితే శ్యామ్ సుందర్ హైదరాబాద్ లో HDFC సెక్యూరిటీ క్లస్టర్ మేనేజర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా వీరి దాంపత్య జీవితం కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇకపోతే గత కొంతకాలం నుంచి భర్త శ్యామ్ సుందర్ ప్రవర్తనపై అతని భార్యకు కాస్త అనుమానం కలిగింది. అనితా సాగర్ అనే ఫ్యాషన్ డిజైనర్ తో నా భర్త ప్రేమైనా సాగిస్తున్నాడని భావించింది. ఇక ఎలాగైనా భర్తను పట్టుకోవాలని అనుకున్న ఈ మహిళ తాజాగా భర్త శ్యామ్ సుందర్ అతని ప్రియురాలు అనితా సాగర్ బేగంపేటలోని ఓ షాపింగ్ మాల్లో ఉండగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన ఈ మహిళ భర్తను అతని ప్రియురాలని కడిగి పారేసింది. శ్యామ్ ప్రసాద్ అనితా సాగర్ మాత్రం నాకేం సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే షాపింగ్ మాల్లో జరిగిన ఈ ఘటనను చూసి అక్కడికి వచ్చిన వారంతా ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఇక్కడ గొడవ చేయకూడదంటూ షాపింగ్ మాల్ నిర్వాహకులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఇదే వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రదర్శించగా పెద్దవావి ఈ పై రాయించుకున్నా కదా ఆ పెద్దవావి నువ్వు విన్నావా? 14 సంవత్సరాలు కాపురం చేసిన పెళ్ళాన్ని తిరుగుతున్నావు నువ్వు. ఒక నీకేంటి రైట్స్ ఇచ్చేది? నా హలో డైవర్స్ తప్పు తెగిపోద్ది. డైవర్స్ డైవర్స్ ఇచ్చావా? నీ మొహానికి పిల్లలకి దాంట్లో షాపింగ్ చేస్తున్నావా? ఇవి నేటి కాలంలో కొందరు మగాళ్లు తెర వెనుక చేస్తున్న పనులు. అరే పెళ్ళై పిల్లలున్నారన్న సోయి కూడా మరచి మరో కుంపటి పెట్టి ప్రియురాలతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఇదిగో చివరికి ఇలా అడ్డంగా దొరుకుతూ నోట్లో నీళ్లు నములుతున్నారు. ఇలాంటి ఘటనలపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.